నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి ఈ విశ్వావస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ విశ్వావస నామ సంవత్సరంలో అసలు అంటే ఏంటి, సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఒక నామం నాన్న. ఉమ్, మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాల్ని యుగాది. ఒక్కొక్క యుగానికి ఒక పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక 60 సంవత్సరాలు వెళ్తే ఒక యుగం. ఉమ్, ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు. ఉమ్, అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది 39వ నామం విశ్వవసు నామ సంవత్సరం. సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిదేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సర పరిపాలన. ఉమ్, సో ఆయన పరిపాలనలో ఉంటుంది విశ్వవసు నామ సంవత్సరము. సో దీన్ని హిందూ నామం అని అంటాం. అంటే లక్ష్మీ అమ్మవారి నామం కిందలో వస్తుంది ఈ నామాన్ని. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం. అమ్మ, తర్వాత రాశి మిథున్ రాశి. మిథున రాశి. ఈ మిథున్ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అసలు మిథున్ రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి, మరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అన్న. మిథున రాశికి ఆదాయం వచ్చేసి 4, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అయితే ఇందులో నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాల వాళ్ళు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు మిథున రాశిలోకి వస్తారు. ఈ రాశిలో వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కొన్న గురువు ఈ రాశిలో సంచరిస్తూ సువర్ణమూర్తిగా వీళ్ళకి సామాన్య ఫలితాలని, తర్వాత దశమ స్థానంలో తామ్రమూర్తిగా శనేశ్వరుడు సామాన్యమైన ఫలితాలు, రాహుకి చంద్రుడు ద్వితీయ భాగ్యస్థానాల్లో ఉంటూ లోహమూర్తులుగా సామాన్యమైన ఫలితాలని అందిస్తున్నారు. అయితే ఈ రాశి వారికి మనం చెప్పుకుంటే ఈ ఫలితాలు చూసుకుంటే గురువు చాలా సామాన్యమైన ఫలితాలు, సువర్ణమూర్తిగా ఉంటూ కూడా సామాన్య ఫలితాలు అంటే ఏంటంటే ఈ రాశిలో ఇప్పుడు దాకా వీళ్ళు ఎదురు చూస్తున్న ఇబ్బందులు ఏవైతే కష్టాలు గత ఏ సంవత్సరంగా వీళ్ళు ఎదుర్కొంటున్నారో ఆర్థికపరమైన నష్టం అనేది జరుగుతుందో అది కాస్త ఆగుతుంది, అంతేగాని వస్తుంది కాదు, ఆగుతుంది. అంటే వ్యాపారం చేస్తారు, లాస్. ఇంకొక వ్యాపారం పెట్టుబడి పెట్టారు, అది కూడా లాస్ అయిపోయింది. ఇక్కడ డబ్బులు పెట్టారు, అవి ఇరుక్కుపోయి వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చారు, అవి రాలేదు. ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేస్తాను తీసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితులు వీళ్ళు గత సంవత్సరం అంతా ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే అలా ఇవ్వకుండా అలా మోసపోకుండా ఆగగలుగుతారు. ఓకే, మోసపోకూడదు, మనం ఏ ఎమోషన్కి గురవ్వకూడదు అని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఈ సంవత్సరం వీళ్ళకి వచ్చే మంచి ఫలితం ఏంటంటే డబ్బు నీళ్ళలా ఖర్చు అవ్వకుండా ఆగుతుంది. ఓకే, ఇప్పుడు దాకా ఏంటంటే డబ్బు నీళ్ళ ఖర్చు అవ్వడం, అది అప్పు చేసినా ఖర్చు పెట్టడం, అప్పు చేసిన కూడా ఖర్చు పెట్టడమే. అలా అవి కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని డబ్బుని అధికంగా ఖర్చు పెట్టకుండా ఆపుతుంది. తర్వాత శనేశ్వరుడు ప్లస్ రాహుకేతులు ఇద్దరు ఏంటంటే వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఇస్తుంది. అంటే ఒకసారి నష్టపోతే మళ్ళీ ఆ వ్యాపారం ముట్టుకోకూడదు అనుకుని నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉంటారు. కాదు, మేము మీ ఎక్స్పీరియన్స్ పెట్టండి, మేము పెట్టుబడి పెడతాం అని చెప్పి అలా చెప్పే వాళ్ళు వస్తారు వీళ్ళకి. అలా వాళ్ళు పెట్టిన డబ్బు పెట్టుబడి వీళ్ళ ఎక్స్పీరియన్స్తో కలిపి ఒక వ్యాపారం మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో మార్పు అనేది జరుగుతుంది. సో కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడము, ఆ ఉద్యోగంలో ఉన్న బాస్ లేకపోతే ఆయన వెళ్ళిపోవడం. ఇప్పుడు దాకా టార్చర్ పెడుతున్న బాసు, అక్కడి నుంచి ఆ బాస్ వెళ్ళి వేరే కొత్త బాస్ వచ్చి ఏం కాదు నీకు అన్ని అనుకూలంగా చేస్తానులే అని చెప్పి వస్తూ ఉన్నాం. ఒకటి మార్పేం జరుగుతుంది, లేదా ఉన్న ఉద్యోగంలో కొత్త వాళ్ళని రావడం, లేదా తోటి ఉద్యోగాలతో కష్టపడుతుంటే తోటి ఉద్యోగాలు మంచి వాళ్ళు రావడం. ఇలాగా కాస్త ఊరట అనేది కనిపిస్తుంది తప్ప మరీ అంత బ్రహ్మాండం అయితే ఏం లేదు. కాస్త ఊరట కనిపిస్తుంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటంటే వీళ్ళకి కాస్త ఊరట అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయాల్లో ఏంటి అంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసింది. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది గత సంవత్సరం ఎదుర్కొన్నారు, ఈ సంవత్సరం అదే ఫలితాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే డబ్బు ఇచ్చేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని అవసరమైతే తీసి ఇవ్వడము. అది మన దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఇవ్వడం, అంతేగాని మనం 10 ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూడడం అనేది జరగకూడదు. అది చాలా కష్టపడే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే విద్యార్థులు, అంటే వాళ్ళకుండే మిథున రాశిలో ఉన్న పిల్లలకి ఉండే సమస్యలు ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇబ్బందులు వస్తే ఎదుటి వాళ్ళ దగ్గర ఈ ఇబ్బంది గురించి చెప్తే వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. అందుకని జాగ్రత్త పడండి, బయటకి ఏ విషయాలు చెప్పకూడదు. అంటే ఏ పర్సనల్ విషయాలు కూడా మన వాళ్ళే కదా అని చెప్పుకోకూడదు. చెప్పుకుంటే వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బు అనేది తీసుకోవడం జరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి.
విద్యార్థుల విషయంలో వస్తే విద్యార్థులు కొత్త వాళ్ళతో స్నేహాలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. కొత్త స్నేహాలు పరిచయం పెంచుకొని వాళ్ళతో పాటు ఎక్కడికైనా వెళితే వాళ్ళు వీళ్ళని లాక్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కనుక విద్యార్థులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త స్నేహితులు కొత్త వాళ్ళతో కొత్త ప్లేసులకి వెళ్లకుండా ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మిథున రాశిలో ఉన్న ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వాళ్ళు చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ సంవత్సరం రైతులు బంగారులా పండే పంట ఈ సంవత్సరం సరిగా పండకపోవచ్చు. అందుకని వాళ్ళు మళ్ళీ ఆలోచించి ఏదో ఇది మా రోజు పండే పంటలే నాకు తెలిసిందే చెప్పి వేయకుండా 10 సార్లు ఆలోచించుకొని కరెక్ట్గా చేసి చాలా జాగ్రత్తగా, అంటే 10 సార్లు నష్టపోతే 11 ఎంత జాగ్రత్త పడతాం, అమ్మో 10 సార్లు పోయింది పంట అనేసి అంత జాగ్రత్తగా ఈ సంవత్సరం పంట పండిస్తేనే అవుతుంది పంట. లేకపోతే ఈ సంవత్సరం పంట పండే అభివృద్ధి ఉంది కానీ మిథున రాశి వాళ్ళే మాత్రం కొంచెం కష్టపడితేనే వస్తుంది. అది మిథున రాశి రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 11 సార్లు బాగా ఆలోచించాలి. 10 సార్లు కాకుండా 11 సార్లు ఆలోచించి ఆ పంటను వేస్తే వాళ్ళకి అదృష్టం యోగం కనిపిస్తుంది. వీళ్ళకి ఆదాయం వచ్చేసి 4, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. సో గురువారం వీళ్ళు చాలా నిష్ఠగా ఉండడము, గురువారం పూట కాస్త దత్త చరిత్ర చదవడం కానీ, దత్త పారాయణ చేసుకోవడం కానీ, లేదా దత్తనామాన్ని స్మరణ చేసుకోవడం కానీ, ఎక్కువగా శ్రీదత్త శరణమ్మ అనుకుంటూ ఉండడము, లేకపోతే దత్త గాయత్రి మంత్రాన్ని చేసుకోవడం కానీ, గురువారం పూట కాస్త అన్నదానం చేయడం కానీ. అన్నదానం చేయడం అంటే ఇంట్లో పులిహార చేసి పంచడం కానీ, లేకపోతే అవకాశం ఉన్న వాళ్ళు శుభ్రంగా భోజనాలు ఏర్పాటు చేసి భోజనం పెట్టడం కానీ, నానబెట్టిన శనగలు ఉడికించి నైవేద్యం పెట్టి అక్కడ అందరికి పంచడం కానీ చేస్తూ ఉండాలి. ప్రతి గురువారం ఏదో ఒక దానం చేస్తూ ఉండాలి. అది అన్నదానం అయితే చాలా శ్రేష్టం. ఇంకేదో ఒక దానం ఏదైనా చేయండి.